మరి ఎందుకు మీకు జరపలేని దద్దమ్మలైతే సిబిఐ ఎంక్వైరీ వేయలేని పరిస్థితి మీకుంటే సిబిఐ ఎంక్వైరీ మీరు వేయలేరు. డిఎస్సీ మీద మీకు విచారణ అక్కర్లేదు. మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని రాజీనామా చేయించలేరు. చేతకాదని చెప్పండి, చేతకాదని చెప్పండి. అలవాటు లేనిది ఒకటే, నా జీవితంలో ఎప్పుడో లేదు. అంతేగాని పెద్దల సభలో అపోజిషన్ లీడర్ ని దద్దమ్మ అని మీరు సంబోధించి మీ మంత్రి పదవికి అనర్హులు. మీరు మీకేమాత్రం నైతిక విలువలుంటే అన్కండిషనల్ గా మీరు ఇవాళ అచ్చెన్నాయుడు గారికి, ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మీరు సమాధానం చెప్పాలి. నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుండి మిమ్మల్ని,